నమస్తే అండి. ఈరోజు అనగా మార్చి 16, 2026 నాటికి అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఈరోజు. అయితే ఎందుకు పొట్టి శ్రీరాములు గారి జయంతిని మనం జరుపుకోవాలి, ఆయన యొక్క విశిష్టమైన సేవలు ఎందుకు మనం ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్రం అనే ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని కలల కన్న వారిలో మొట్టమొదట బులుసు సాంబమూర్తి గారు 35 రోజులు దీక్ష చేస్తే వారు వినోదాభావ స్ఫూర్తితోటి వారు ఆ యొక్క దీక్షను విరమించారు, నీ ఆరోగ్యం పాడేదని. అయినా కూడా ఆ యొక్క బులుసు సాంబమూర్తి గారి స్ఫూర్తితోటి వీరేదో రాజకీయం చేస్తున్నారు, సో ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఉన్నప్పుడే మనకి ఆత్మగౌరవం ఉంటుందని భావించి మనకి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం వారు తన ప్రాణాలని అర్పించారు. వారు ప్రాణాలను అర్పించింది గుర్తుగా వారి ప్రాణాలు అర్పించడం మూలాన ఆంధ్రలో చైతన్యం కలిగి 1952 డిసెంబర్ 16వ తారీఖున వారు మరణించారు. ఆ రోజుకి 58 రోజులు వారు ఆమర నిరాహార దీక్ష చేయటం వలన వారు ప్రాణాలు కోల్పోయారు. వారు 58 రోజులు ఎంతో నీరసించి ఇదైపోయారు. 1952 డిసెంబర్ 10వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం కోసం ఒక నిరాహార దీక్ష చేస్తుందని జవహర్లాల్ నెహ్రూ గారికి చెప్పినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు నవ్వారు. కానీ ఎప్పుడైతే 1952 డిసెంబర్ 16వ తారీఖున ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం వారు ప్రాణాలు అర్పించారో ఆ యొక్క ఆత్మార్పణతో రాష్ట్రంలోని పెను మార్పు వచ్చి ప్రజల్లో చైతన్యం వచ్చింది. సో ఈ చైతన్యం ఈ యొక్క వేడికి తట్టుకోలేక పార్లమెంట్లో 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్ర ప్రకటనని చేశారు అప్పటి ప్రధాని నెహ్రూ గారు. అయితే ఇక్కడ మహానుభావుడైన పొట్టి శ్రీరాములు గారి గురించి మరికొంత చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. పొట్టి శ్రీరాములు గారు ఒక సాధారణ పేద కుటుంబంలో 1901 మార్చి 16న మద్రాసులో జన్మించారు. వారి తల్లిదండ్రులు మహాలక్ష్మమ్మ గురవయ్య గారు. వీరి పూర్వీకులది పూర్వ ప్రకాశం జిల్లా, ప్రస్తుత మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పడమటపల్లి అనే ఒక గ్రామం. అయితే వీరికి దాదాపు చిన్నతనంలోనే అన్నని కోల్పోయి తల్లి పెంపకంలో పెరిగారు. ఆ పెంపకంలో పెరగడంతో పాటు వారు రైల్వే డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగం చేశారు. అయితే వీటన్నిటినీ వదులుకొని మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితోటి మనకి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని వారి యొక్క జీవితాన్ని అహర్నిశలు ఈ యొక్క స్వాతంత్ర సంగ్రామంలో కృషి చేయడంతో పాటు గాంధీ గారి సబర్మతి ఆశ్రమంలో కూడా చేరి దాదాపు క్విట్ ఇండియా ఉద్యమం టైంలో 6 నెలలు జైలు శిక్షణ కూడా అనుభవించారు. సో ఇలా ఎన్నో విశిష్ట సేవలు చేసి ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం వారి ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితోటి ఈ జాతీయ ఉద్యమంలోకి వచ్చిన మన పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నేడు రాజధాని పరిధిలో 58 అడుగుల ఎత్తుతోటి, ఎందుకు 58 అడుగుల ఎత్తు అంటే వారు రాష్ట్రం కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసిన సందర్భంగా 58 అడుగుల ఎత్తుతోటి 120 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారి స్మృతివనాన్ని ఏర్పాటు చేయటం శుభపరిణామం. ఈ సందర్భంగా మరొకసారి రాష్ట్ర ప్రజలు, తెలుగువారు ఎక్కడున్నా కూడా మనం పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకొని వారి సేవలని కొనియాడుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ కూడా పొట్టి శ్రీరాములు గారి జన్మదినాన్ని ఒక వేడుకలాగా, పండగలాగా జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై పొట్టి శ్రీరాములు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు. ధన్యవాదాలు.